హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో మనకి హ్యాండ్స్కి అతుకులు వచ్చినప్పుడు పీలుకు పోకుండా ఎలాగ జాయిన్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో అయితే చూసేద్దాం. ఫస్ట్ అయితే ఆర్మ్ లూజ్ వరకు అయితే మనకి కరెక్ట్గా వచ్చేస్తుందండి లైనింగ్ అనేది. ఆ తర్వాత వచ్చేసి ఖర్చుకైతే లేదు. దానికోసం ఒక 2 ఇంచులు క్లాత్ అయితే తీసేసుకుని ఇలాగ జాయిన్ చేసేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసుకున్నాను. ఖచ్చితంగా మీరు టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలండి. అయితే ఇది జాయిన్ చేసినప్పుడు ఆర్మ్ లూజ్ దగ్గర నుంచి కింద హ్యాండ్ లూజ్ వరకు ఎంత పొడుగొస్తే అంత, అంటే మనకు కొంచెం మరీ మనకి హ్యాండ్ హైట్ అంతా రావాల్సిన అవసరం లేదు. సగం వరకు వచ్చినా పర్లేదు. మనకు వచ్చేసి ఖర్చు వరకే కావాలి. హ్యాండ్ లూజ్ దగ్గర ఎలాగో మనకి 2 ఇంచుల క్లాత్ అయితే ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఉల్టా సీదా చెక్ చేసుకుని కరెక్ట్గా సగానికి వచ్చేటట్టు చూసుకోండి. అటు ఒక పావించు ఇటు ఒక పావించు ఎక్కువ తక్కువ వెళ్ళినా పర్లేదు, కానీ కరెక్ట్గా డిజైన్ అనేది కరెక్ట్గా సమానంగా వచ్చేటట్టు చూసుకుంటే మనకి ఏంటంటే మనకి డిజైన్ మిడిల్లో వస్తుంది, లేకపోతే ఒకవైపుకి లాగేసినట్టు వస్తుంది. సో నేనైతే ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనేది అడుగు భాగంలో వచ్చేటట్టు చూసుకుని ఇలాగ పైన అలాగా స్టిచ్ వేసేస్తున్నాను, పైకి పెట్టేసుకుని. తర్వాత వచ్చేసి ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా టాప్ స్టిచ్ వేసేయండి. మనకి లైనింగ్ ఉంది కదా, లైనింగ్ మీదే పడేటట్టు ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇలాగ గోరుతో గీకేస్తే మనకి నీట్గా ఫినిషింగ్ వస్తుంది. ఇక్కడ తర్వాత వచ్చేసి ఇలా క్లోజ్ చేసేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇలాగా ఇంకొక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి. చూడండి నేను ఎలాగైతే వేస్తున్నానో అలాగా. సో అయిపోయింది కదా. తర్వాత వచ్చేసి మొత్తం లైనింగ్ అంతా జాయిన్ చేసేసుకోవాలి. ఓకేనా. మనకి లైనింగ్ ఒరిజినల్ క్లాత్ అనేది ఎక్కడ వరకు ఉందో అంతవరకు నేను అరిచేతి సహాయంతో ఎలాగైతే జాయిన్ చేస్తున్నానో అలాగా ఇలా నీట్గా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. తర్వాత వచ్చేసి ఇలాగ ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి. చూడండి ఎలాగైతే కట్ చేసిన అలాగా మిడిల్లో ఒక టక్ ఇచ్చేసేయండి. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ చూసారు కదా, మనకి మళ్ళీ ఒరిజినల్ క్లాత్ కావాలి కదా, దానికోసం ఒక 2.5 ఇంచుల వరకు అయితే తీసేసుకుని దీన్ని కూడా ఇలాగ స్టిచ్ వేసేస్తున్నాను. తర్వాత మళ్ళీ టాప్ స్టిచ్ కూడా వేసుకోవాలండి, మర్చిపోకండి. ఇలాగ టాప్ స్టిచ్ కూడా వేసుకోవాలి. ఇలా టాప్ స్టిచ్ వేసేసుకుని మళ్ళీ రెండో సైడ్ కూడా ఇదే విధంగా ఆర్మ్ లూజ్ నుంచి కరెక్ట్గా రావాలండి. ఆర్మ్ లూజ్ కన్నా కొంచెం పైకే పెట్టుకోవాలి, ఎందుకంటే మళ్ళీ ఏమైనా ఎక్కువ తక్కువైనా నీట్గా కట్ చేసుకుంటానికి ఉంటుంది. ఇలా టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి. చూడండి నేను ఎలాగైతే టాప్ స్టిచ్ వేస్తున్నానో అలాగా. ఇప్పుడు హ్యాండ్ని మనకి హ్యాండ్ లూజ్ ఉంటుంది కదా, అక్కడ కరెక్ట్గా పెట్టేసుకోండి. ఈ ఆర్మ్ లూజ్ దగ్గర కరెక్ట్గా ఉండేటట్టు కట్ చేసుకుని ఇలాగా నీట్గా కట్ చేసేసుకున్నామంటే మనకి ఫినిషింగ్ అనేది సూపర్గా వస్తుంది. తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే. ఇక్కడ చూసారా డ్యామేజ్ వచ్చింది, చిన్న క్లాత్ పెట్టి రఫ్ చేస్తానండి, అది మన మిస్టేక్ కాదు. సో బాగా క్లియర్గా కనిపించేస్తుంది ఇలా వదిలేద్దామన్నా కూడా. సో నేనైతే కొంచెం క్లాత్ పెట్టేసి రఫ్ ఇచ్చేసాను. సో ఇప్పుడు నేను చూడండి అడుగు భాగాలు ఒరిజినల్ పెట్టేశాను, పైన వచ్చేసి నేను లైనింగ్ క్లాత్ పెట్టుకుని లైనింగ్ క్లాత్కున్న మార్కింగ్ ఉంటుంది కదా, ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనేది అడుగు భాగాల్లో పెట్టేశాను. సో ఇలాగా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి. ఇలాగా టాప్ స్టిచ్ అయితే మొత్తం వేసేసేయండి. ఇప్పుడు మళ్ళీ ఇలా క్లోజ్ చేసేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి. ఇలాగే ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి. కార్నర్కి వేసేయాలి స్టిచ్, ఓకేనా. తర్వాత మళ్ళీ లైనింగ్ అంతా జాయిన్ చేసేసుకుందాం. ఎక్కడా కూడా ముడతలు రాకుండా చేతితోటి అద్దుకుంటూ ఇలా జాయిన్ చేసుకోవాలి. ఇలాగా ఇప్పుడు పైన కొంచెం క్లాత్లు ఉన్నాయి కదా, కట్ చేసేది సైడ్కి వేద్దామన్నా సరిపోవు అవి, ఎందుకంటే నాకు మళ్ళీ బాడీ పార్ట్కి ఇబ్బంది అవుతుందని చెప్పేసి నేను వేయలేదు. సో మిడిల్లో టక్ ఇచ్చేసేయండి. సో ఇప్పుడు మనకి ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ మనం విరివిరిగా జాయిన్ చేసుకుందాం, ఎందుకంటే రెండు సమానంగా లేవండి అందుకుని. సో అడుగు భాగంలో పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. తర్వాత వచ్చేసి ఇలా ఓపెన్ చేసేసుకుని ఇంకొక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి. వేసేసుకున్న తర్వాత ఇక్కడ ఒరిజినల్ క్లాత్ ఉంది కదా, దీన్ని కూడా సైడ్కి పెట్టేస్తాను. సైడ్కి పెట్టేసుకుని స్టిచ్ వేసేస్తాను. ఇక్కడ కూడా అంతే అయిపోయింది. సో ఇప్పుడు చూడండి ఇది కూడా లైనింగ్ని పైన జాయిన్ చేసేసేయండి, ఎందుకంటే కొంచెం ముడతల కింద ఉంది కదా అందుకని. ఇక్కడ కూడా అంతే.
ఇటు సైడ్ కూడా అంతేనండి. సో అడుగు భాగంలో పెట్టేసుకుందాం లైనింగ్ క్లాత్ని. ఇలాగ స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి. ఇలా ఓపెన్ చేసేసుకుని ఇక్కడ ఎగస్ట్రున్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఇలాగా ఇప్పుడు సగానికి ఫోల్డ్ చేసేసుకుని కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకుని కట్ చేసేసుకోవాలి. మనకి హ్యాండ్ లూజ్ దగ్గర ఈక్వల్గా రావాలండి. ఆర్మ్ లూజ్ దగ్గర కన్నా హ్యాండ్ లూజ్ దగ్గర ఈక్వల్గా వస్తే సరిపోతుంది. అంతే ఫ్రెండ్స్, చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.